ఒక రాజ్యంలో ఒక పేదవాడు, ఒక ధనవంతుడు ఉండేవాడు. ధనవంతుడు అందరినీ చులకనగా చూసేవాడు. అయినా అతన్ని అందరూ గౌరవించేవారు. ఈ పేదవాడు ఉన్న దాంట్లో అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ అతన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఆ రాజ్యం యొక్క మహారాజు గారు ఇది గమనించారు. ఒకరోజు అందరినీ తన దర్బార్‌కి పిలిపించుకున్నారు. అందులో ఈ పేదవాడిని, ధనవంతుడిని ఇద్దరిని పిలిచాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంచి ఇచ్చి, "ఇది చాలా విలువైంది. దీన్ని తెరిచి చూడకూడదు. ఒక సంవత్సరం తర్వాత ఇలాగే నాకు తిరిగి ఇవ్వాలి. లేదంటే ఒక సంవత్సరం జైలు శిక్ష" అని చెప్పాడు. దానికి ఒప్పుకొని ఇద్దరు సంచులు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ పేదవాడు అలాగే ఆ సంచిని తీసుకొని భద్రంగా దాచిపెట్టాడు. కానీ ఈ ధనవంతుడు మాత్రం దాంట్లో ఏముందో అని అతి ఉత్సాహంతో తెరిచి చూశాడు. అందులో విలువగల పెద్ద పెద్ద వజ్రాలున్నాయి. అవి చూసి ఆనందంతో ఇంత సంపద నా జీవితంలో సంపాదించలేను. వీటిని ఎలాగైనా దక్కించుకోవాలని ఒక ప్లాన్ వేస్తాడు. నేను రాజుగారికి ఈ సంచిని నా ఇంటి నుండి ఎవరో దొంగిలించారు. క్షమించండి రాజుగారు అని చెప్దామనుకుంటాడు. మహా అయితే ఒక సంవత్సరం జైలు శిక్ష భరిస్తాను. తరువాత ఈ వజ్రాలన్నీ నాకే సొంతం అనుకుంటాడు. తరువాత ఈ సంచిని తీసుకొని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి, "ఈ సంచిని మీ ఇంట్లో దాచిపెట్టు. నేను అడిగినప్పుడు మాత్రమే ఇవ్వు. ఈ విషయం ఎవరికీ చెప్పకు" అని వెళ్ళిపోతాడు. సంవత్సరం అయిపోయింది. రాజుగారు ప్రజలందరినీ తన దర్బార్‌కి పిలిపిస్తాడు. ఈ పేదవాడిని, ధనవంతుడిని ఇద్దరిని సంచిలు తీసుకొని రమ్మంటాడు. పేదవాడు తను దాచిపెట్టిన సంచిని తిరిగి ఇచ్చేస్తాడు. ధనవంతుడు తను అనుకున్నట్లు "ఆ సంచిని నా ఇంటి నుంచి దొంగిలించారు. క్షమించండి రాజుగారు" అని అబద్ధం చెప్తాడు. ఇది విని రాజుగారు చిన్నగా నవ్వి ఈ ధనవంతుడి స్నేహితుడిని పిలుస్తాడు. అతను ఆ సంచిని తీసుకొచ్చి రాజుగారి ముందు పెడతాడు. అది చూసి ధనవంతుడు తన తప్పు తెలుసుకొని రాజుగారిని క్షమించమని అడుగుతాడు. దానికి రాజుగారు, "మీకు ఇచ్చింది నకిలీ వజ్రాలు. మీ బుద్ధి ఎలాంటిదో తెలుసుకుందామని ఇలా చేశాను" అని చెప్పి ఆ ధనవంతుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తాడు. ఈ పేదవాని యొక్క నిజాయితీకి మెచ్చి విలువైన వజ్రాల్ని బహుమానంగా ఇచ్చి తన రాజ్యంలో ఒక ముఖ్యమైన పదవిని ఇస్తాడు. ఈ కథ వల్ల తెలుసుకున్న నీతి ఏంటంటే, మనం నిజాయితీగా ఉంటే ఏదో ఒక రోజు మనకు గుర్తింపు, పేరు, డబ్బు అన్నీ వస్తాయి. కానీ ఒకరిని మోసం చేస్తే ఏదో ఒక రోజు మనకు ఉన్నదంతా పోయి ఒంటరిగా మిగిలిపోతాం. సో జీవితంలో నిజాయితీగా ఉండండి. ఏదో ఒక రోజు అది మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.